ఇక చైనా, థాయిలాండ్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మనము ఈ ఏడాదిలో చూసుకుంటే సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ ఈ దేశాలలో కరోనా వ్యాపిస్తుంది అనే వార్తలు అయితే ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మరి కరోనా ముదరక ముందే, గతంలో వచ్చిన ఇబ్బందులు రాకముందే ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు ముందస్తు చర్యలు తీసుకొని కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ లాక్డౌన్ వస్తుందో అనే భయంలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఒకేసారి కరోనా కేసులన్నీ రాలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రపంచంలోని పలు దేశాలకు కరోనా వ్యాధి వ్యాపించింది. తర్వాత రాష్ట్రాలకు వ్యాపించింది. తర్వాత జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, ఇలా రోజులు గడిచే కొద్దీ కోవిడ్-19 వ్యాధి వ్యాపించింది. ఆ సమయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అగసాట్లు పడ్డామో, ఎలా జీవనం సాగించామో, భయంగా ఎప్పుడు వ్యాధి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఎలాంటి రోజులు గడిపామో అందరికీ తెలుసు. మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాం. అయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు కూడా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కూడా అందరం కోరుకుందాం.